హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద శుభవార్త. రేషన్ కార్డ్ ఉన్న వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 3 కీలక పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పథకాలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పథకాల కింద కొందరికి 4,000 రూపాయలు, ఇంకొందరికి 18,000 రూపాయలు, మరికొందరికి 3,000 రూపాయలు వరకు కూడా డబ్బులైతే జమ అవ్వబోతున్నాయి. సో, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ప్లీజ్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలానే పెట్టుకోవడం మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో, మొదటిగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో చాలామంది పేదలు, అర్హులు కొత్త పెన్షన్ల కోసం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది. నవంబర్ 20 తేదీ వచ్చేలోపు అయినా, లేదంటే కనుక 20 తేదీన అయినా కానీ కొత్త పెన్షన్ అప్లికేషన్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 ఏళ్ళు నిండితేనే ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్కు అర్హత అయితే ఇస్తున్నారు కదా. సో, బీసీ వర్గాలకు మాత్రం ఇది వర్తించదు. సాధారణంగా 60 ఏళ్ళు నిండితేనే ఇస్తారు కదా. కానీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 50 ఏళ్ళు ఉంటే చాలన్నమాట. సో, ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. సో, మీరు ఒకవేళ వికలాంగులు లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు అయితే మీకు సంబంధించిన హెల్త్ సర్టిఫికేట్ జత చేయాలి. సచివాలయానికి వెళ్ళి జాగ్రత్తగా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఒకసారి తప్పుగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి తప్పుగా చేస్తే కనుక మీరు 6 నెలల వరకు సైట్ అయితే ఓపెన్ కాదు. సో, మీరు 6 నెలల వరకు కూడా చేసుకోవడానికి ఉండదు. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక రెండో పథకం మహిళలకు 1,500 రూపాయల సహాయం దీపావళి లేదా దసరా కానుకలుగా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ప్రెజెంట్ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి సర్వే అయితే చేస్తున్నారండి. కానీ ప్రతి మహిళకు ఇవ్వడం లేదు. ఇవ్వడం కాదు, ఒక్క రేషన్ కార్డుకు ఒక మహిళకు మాత్రమే ఇస్తారు. పెళ్ళి కాని అమ్మాయిలకు ఈ సహాయం అనేది ఇవ్వరని కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. దాని మీద ఇంకా కన్ఫర్మ్గా క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ఇటీవలే జరిగిన P4 సర్వేలో మీ ఇంట్లో ఏసీ, ఫ్యాన్స్, వాహనాలు, ప్రాపర్టీ వివరాలన్నీ కూడా ప్రభుత్వం చూసింది. సో, వాహనం ఉన్న, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, పన్నులు చెల్లిస్తున్న, పెద్ద ఇల్లు లేదా 5 ఎకరాలకు పైగా పొలం ఉన్న అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 1,500 రూపాయలు ఇవ్వరని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. సో, కాబట్టి పేద కుటుంబాలకు మాత్రమే సహాయం ఇవ్వబోతున్నారు. అధికారులు ఇంటికి వచ్చి మీ ఇన్కమ్, పని పరిస్థితులు చెక్ చేస్తారు. కాబట్టి ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ బుక్, మొబైల్ ఆల్ రెడీగా పెట్టుకోండి. మనకు ఒకేసారి 18,000 రూపాయలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆలస్యం చేసేసారు ఆల్రెడీ. ఇది వాళ్ళు అమల్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. కానీ దాదాపుగా మనకు సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది. సో, ఇప్పటి వరకు కూడా మనకు అమలు చేయలేదు. కాబట్టి ఒకేసారి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నవంబర్ 20 తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూడో పథకం చూసుకుంటే నిరుద్యోగ భృతి. చదువుతున్న, ఉద్యోగం లేని యువతకు ప్రభుత్వం 3,000 రూపాయల నెలసరి సహాయం అయితే ఇస్తుంది. ఇది 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి లేదా కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ఇది రాదు. నవంబర్ 20 నుంచి నిరుద్యోగ భృతి అప్లికేషన్ సైట్ కూడా ఓపెన్ అవుతుంది. సో మీరు సచివాలయం లేదా నెట్ సెంటర్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. మీ అర్హత సరిగ్గా ఉంటే కాగితాలు అప్రూవ్ అయ్యి తరువాత మీ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. సో అర్హత లేకుంటే అయితే రాదనమాట. ఈ నెలలో ఈ 3 పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి త్వరగా అప్లై చేయండి. వచ్చే నెల నుంచి డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి పథకానికి కఠినమైన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో అర్హులకు డబ్బులు వస్తాయి. చాలామంది పెన్షనర్లు పెన్షన్లు రద్దయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ డాక్యుమెంట్స్ అయితే సరిగ్గా ఉండేలా చూసుకోండి. ఇంతవరకు ఈ 3 పథకాలపై పూర్తి వివరాలు ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.